జాయిన్ కాలే చూసుకోలేదు మెసేజ్ కూడా. హలో అందరికి ఆడియో వీడియో క్లియర్ కదా? సో మనం స్టార్ట్ చేసాం. స్లోగా ఒక్కొక్కరు జాయిన్ అవుతారు. ఓకేనా? రైట్. ఓకే. సో టుడే we are going to discuss about applications of Bernoulli's equation. Okay. So what we are going to see today is applications of Bernoulli's equation. Okay. So here we have three applications mainly. So one is, you can see Venturimeter, orifice meter, pitot. These are the three major applications of Bernoulli's equation. Okay. So what is the use of Venturimeter and what is the use of orifice meter and what is the use of pitot? Right. So first one, if you consider Venturimeter, Venturimeter used for to measure rate of flow of fluid flowing through a pipeline. Rate of flow of fluid flowing through a pipeline. It means discharge. Q. Rate of flow of fluid is means మనకి ఏం తెలుసు, rate of flow of fluid అంటే discharge అని చెప్తాం. సో ఏరియా ఇంటూ వెలాసిటీ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే. ఒక సెకండ్ కి ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది ఒక పైప్ లో అని మనం ఐడెంటిఫై చేయాలి అంటే, ఒక పైప్ లో ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది పర్ సెకండ్ కి అని మనం ఐడెంటిఫై చేయాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ వెంచూరిమీటర్. ఓకే. నెక్స్ట్ coming to the orifice meter. So orifice meter also used for to measure the same rate of flow of fluid flowing through the pipe. Then what is the difference between these two? Venturimeter మనము డిశ్చార్జ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము, ఆరిఫైస్ మీటరు డిశ్చార్జ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. మళ్ళీ ఈ రెండు ఎక్విప్మెంట్స్ ఎందుకు మనం యూజ్ చేసినట్లే, ఏదన్నా ఒకటి ఉంటే సరిపోతుంది కదా అంటే, the Venturimeter cannot be used for, ఇక్కడ రాస్తాను నేను నెక్స్ట్ స్లైడ్స్ లో, Venturimeter used to measure the rate of flow. ఎందుకు యూజ్ చేస్తాము? రేట్ ఆఫ్ ఫ్లో మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు Q1. దట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఏ విధంగా రేట్ ఆఫ్ ఫ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? Q తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో డిసడ్వాంటేజ్ ఆఫ్ Venturimeter is, so disadvantage of Venturimeter is it cannot be used for high velocity of flow. Okay na? It can't be used for high velocity of flow. ఓకేనా? సో ఇది ఓన్లీ లో వెలాసిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ వెంచూరిమీటర్ అనేది యూజ్ చేస్తాము. అందుకని చెప్పేసి మనం హై వెలాసిటీతో ఫ్లో అయ్యేటువంటి ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ మనం మెజర్ చేయాలంటే మనం ఆరిఫైస్ అనేటువంటి ఇంకొక డివైస్ ని కనుక్కోవడం జరిగింది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, రిమెంబర్, ఇక్కడ వెలాసిటీ అనేది మాత్రమే హై, బట్ ఎయిమ్ ఈస్ టు మెజర్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్. గుర్తుపెట్టుకోవాలి, చిన్న డిఫరెన్సెస్. ఓకేనా? టు మెజర్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్, రైట్? సో ఇది డిసడ్వాంటేజ్ అంటే కాంట్ బి యూజ్డ్ ఫర్ హై వెలాసిటీ ఆఫ్ ఫ్లో. ఓకే, రైట్. సో యాజ్ వి నో వెరీ వెల్ దట్ ద లాస్ట్ క్లాస్ ఆల్సో వి డిస్కస్డ్, దిస్ ఇస్ ది పైప్ అట్ ఇన్లెట్ ఆర్ అప్ స్ట్రీమ్ పైప్ అని అంటాం దీన్ని. సో దీని యొక్క డయామీటర్ వచ్చేసి మనకి డి అని రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఆ పైప్ అనేది ఈ పోర్షన్ దగ్గర నుంచి ఈ పోర్షన్ దగ్గర వరకు ఈ డివైస్ ని ఏమంటున్నాం మనము అంటే వెంచూరిమీటర్ అంటాం. ఏమంటున్నాము? వెంచూరిమీటర్ అంటున్నాం దీన్ని అంతా కూడా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి పార్ట్. సో ఈ వెంచూరిమీటర్ లో
ఇన్లెట్ పైప్ దగ్గర ఈ పైప్ అనేది ఎప్పుడు కూడా మనకి కన్వర్జ్ అవుతుంది. కన్వర్జింగ్ కోన్ అంటాం దీన్ని. ఏమంటున్నాం? కన్వర్జింగ్ కోన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో దీన్ని కన్వర్జన్ కోన్ అంటున్నాం. సో దీన్ని ఏమంటున్నాం అంటే థ్రోట్ అంటాం. థ్రోట్ అంటాం. దీన్ని ఏమంటున్నాం? థ్రోట్. సో ది స్మాల్ డి ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ది థ్రోట్. డయామీటర్ ఆఫ్ ది థ్రోట్. క్యాపిటల్ డి ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ది pipe at inlet. Diameter of the pipe at inlet. Okay, small d is equal to dia of throat. Okay, so capital D is equal to dia of pipe at inlet. Okay na, at inlet, right? So if you consider, this is called as a YouTube manometer. So this is called as YouTube manometer. Here in manometer also there will be a heavier liquid than this flowing liquid, or maybe lower liquid అంటే లైటర్ లిక్విడ్ దాన్ ది ఫ్లోయింగ్ లిక్విడ్. అంటే ఈ పైప్ లో ఫ్లో అయ్యేటువంటి లిక్విడ్ కన్నా, అంటే ఈ పైప్ లో ఫ్లో అయ్యేటువంటి లిక్విడ్ యొక్క డెన్సిటీ కన్నా ఈ యూట్యూబ్ లో ఉండేటువంటి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఆ విధంగా తీసుకోవాలి. ఓకేనా? డెన్సిటీ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ కలర్ లో ఉండేదంతా మెర్క్యూరీ అనుకుంటే మెర్క్యూరీ. ఓకే, సో దీంట్లో ఫ్లో అయ్యేటువంటి వాటర్ కాబట్టి డెన్సిటీ ఆఫ్ వాటర్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో దిస్ H is the difference between these two mercury levels in manometer. ఓకే, సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి దీన్ని ఏమంటున్నాము? డైవర్జెంట్ కోన్ అంటాం. దీన్ని ఏమంటున్నాం? డైవర్జెంట్ కోన్ అంటాం. దీన్ని డైవర్జెంట్ కోన్ అంటాం. సో ఆల్వేస్ వెంచురిమీటర్ లో ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కన్వర్జింగ్ కోన్, ఎప్పటికీ కూడా కన్వర్జింగ్ కోన్ ఆల్వేస్ లెస్ దాన్ ది divergent cone. Diverging cone of pipe. Okay, so this is very 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 important అండి. ఓకేనా? చాలా సార్లు అడిగినారు, చాలా సార్లు అడిగినారు. ఓకేనా? మనకి చాలా 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 ఇంపార్టెంట్ కూడా ఈ బిట్ మనకి. ఓకే, సో అక్కడ అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్ లో కూడా మనకి ఏమి ఇచ్చినాడు? సో కన్వర్జెంట్ కోన్ ఈస్ హయ్యర్ దాన్ ది, సారీ లెస్సర్ దాన్ ది డైవర్జెంట్ కోన్ అని చెప్పేసి మనకి ఇచ్చినాడు. ఓకే, సో బిట్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్టర్ కన్వర్జింగ్ యాజ్ యూజువల్ మనకి ఏమైతుంది? పైప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ డైవర్జింగ్ మనకి పైప్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో విత్ ఇన్ దిస్, ఈ డిఫరెన్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇంకా పైప్ యొక్క టోటల్ డిశ్చార్జ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ పైప్ ఉంది కదా, ఇది ఎంత ఉంటుంది? ఎంత లెంత్ గ్రేటర్ గా ఉంటుంది డైవర్జెంట్ దీంతో కంపేర్ చేస్తే? ఓకేనా? సో ఈ కన్వర్జెంట్ పైపు లెంత్ తో కంపేర్ చేస్తే ఈ డైవర్జెంట్ పైపు ఎంత ఎక్కువగా ఉంటుంది? సో డైవర్జెంట్ లెంత్ ఆఫ్ ది పైప్ ఈజ్ ఈక్వల్ టు 7.5 డయామీటర్ ఆఫ్ ది పైప్ ఉంటుంది. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇది వచ్చేసి లెంత్ అంటే ఏంటి అంటే కనుక లెంత్ ఆఫ్ డైవర్జింగ్ కోన్ ఆర్ పైప్. ఓకే, L is equal to 7.5 dp అని చెప్పేసి మనం ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఫర్దర్ గా సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము అంటే కనుక రేషియో అడుగుతాం. థ్రోట్, డయామీటర్ ఆఫ్ ది థ్రోట్ కి నెక్స్ట్ బిట్. ఇవన్నీ కూడా బిట్స్ అనమాట, నేను చెప్పేవన్నీ కూడా బిట్స్. ఇదొక బిట్. ఫస్ట్ ఇదేంటి మనకి? సో నంబర్ 1 బిట్. ఎందుకు యూజ్ చేస్తాం వెంచురిమీటర్ అంటే టు మెజర్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ఎ పైప్. రిమెంబర్, ఓకే, ఇన్ పైప్. ఫస్ట్ బిట్. సెకండ్ బిట్, why we are going to use orifice when venturimeter is presented. ఓకే, వెంచురిమీటర్ ఉన్నప్పుడు orifice ఎందుకు యూజ్ చేస్తాము అంటే can be used for high velocities of flow. ఓకేనా? ఆ పైప్ లో ఎక్కువ వెలాసిటీ ఉంటే యూజ్ చేయలేము. తర్వాత థర్డ్ బిట్ ఇది. సో కన్వర్జింగ్ కోన్ అనేది ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది దేంతో కంపేర్ చేస్తే? డైవర్జింగ్ కోన్ తో కంపేర్ చేస్తే. ఓకే, ఎంత లెంత్ ఆఫ్ ది డైవర్జింగ్ కోన్ ఎంత ఉంటుంది అంటే కనుక జనరల్ ఫార్ములా లెంత్ ఆఫ్ ది డైవర్జింగ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 7.5 టైమ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది పైప్. డయా ఆఫ్ పైప్
dp is equal to dia of pipe ఇదన్నమాట dia of pipe. Next, fourth one. So what is the ratio of diameter of throat to diameter of pipe? ఎంత ఉండాలి, ఎంత నుంచి ఎంత వరకు ఉండాలి అంటే 1/3 to 3/4 రేషియో, 1/3 to 3/4 రేషియో ఉండాలి. 1/3 to 3/4 రేషియో మనకి ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో డిటి డయామీటర్ ఆఫ్ దిస్ థ్రోట్ బై డయామీటర్ ఆఫ్ ది పైప్ ఈజ్ ఈక్వల్ టు 1/3 to 3/4 అనేది మనకు ఉండాలి. ఓకేనా? రైట్. నౌ సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మెజరింగ్ ది orifice meter, Venturimeter discharge. ఓకే, సో ఇక్కడ డిశ్చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎప్పుడు కూడా Q ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, ఎప్పుడు కూడా మనం Q థియరిటికల్ అంటాం. Q థియరిటికల్ ఈజ్ ఈక్వల్ టు A1 A2, ఈ ఫార్ములా గుర్తించేసుకోండి అంతే మీరు, డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ మైనస్ A2 స్క్వేర్ ఇంటూ రూట్ 2G H అని తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకి క్యూ థియరిటికల్ డైరెక్ట్ గా ఈ ఇక్కడ ఉండేటువంటి మెజర్మెంట్స్ అన్ని మనం తీసుకునేసి క్యాల్కులేట్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ క్యూ థియరిటికల్ వాల్యూ అంటాం. ఏమంటాం? క్యూ థియరిటికల్ వాల్యూ అంటాం. సో అదే విధంగా ఇక్కడ క్యూ యాక్చువల్ కనుక మనం తీసుకున్నట్లయితే క్యూ యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు సిడి ఇంటూ క్యూ థియరిటికల్, సిడి ఇంటూ క్యూ థియరిటికల్. సో దిస్ ఇస్ ద వాల్యూ, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ మెజరింగ్ ది actual discharge of Venturimeter, actual discharge of Venturimeter. ఓకే, సో ఇక్కడ A1 అంటే ఏంటి అంటే ఏరియా ఆఫ్ ఇది D1 పైప్, ఏరియా ఆఫ్ పైప్ అట్ ఇన్లెట్. ఓకేనా? సో A2 అంటే ఏంటి, ఏరియా ఆఫ్ థ్రోట్ అంటాం కదా, ఏరియా ఆఫ్ థ్రోట్. ఓకే, సో ఏ విధంగా తీసుకుంటాం ఏరియా అంటే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా 5/4 d square, 5/4 d square. D is the diameter of the pipe గానీ diameter of the throat గానీ అవుతుంది అనమాట. సో ఈ H అంటే ఏంటి, H is nothing but the pressure level difference, the pressure difference between the head difference between these 2 points. ఓకే, లేకుంటే గిన the levels మానోమీటర్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క లెవెల్ అంట. ఓకేనా? మానోమీటర్ లిక్విడ్స్ యొక్క లెవెల్ హెడ్ అంటాం. ఓకే, H అని తీసుకో. సో ఆ H ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ A1 A2 క్యాలిక్యులేట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకి క్యూ థియరిటికల్ వాల్యూ వస్తుంది. తర్వాత క్యూ యాక్చువల్ కనుక్కోవాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ మల్టిప్లైడ్ విత్ ది కోఎఫిషియంట్ ఆఫ్ థియరిటికల్ వెలాసిటీ. ఇప్పుడు ఈ సిడి వాల్యూ ఎంత ఉండాలి, సిడి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది అంటే 0.952, దేనికి వెంచురిమీటర్కి 0.99 వరకు ఉంటుంది. సో సిడి వాల్యూ ఆల్వేస్ less than 1 ఉంటుంది ఫర్ వెంచురిమీటర్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్స్. డైరెక్ట్ గా అడుగుతాడు వాడు వాల్యూ అంటే క్వశ్చన్ లో, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ వాల్యూ గ్రేటర్ దెన్ 1, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 1 అంటాడు. ఈక్వల్ టు 1 అనేది కూడా రాంగ్, ఇక్కడ లెస్ దాన్ 1 అనేది మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఎప్పుడు కూడా కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ఎప్పుడు లెస్ దాన్ 1 ఈక్వల్ టు 1 అనేది ఎప్పుడు ఉండదు మనకి. ఈక్వల్ టు 1 నెవర్. ఓకే, ఎప్పుడు కూడా సిడి ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది, లెస్ దాన్ 1 అవుతుంది. ఇది రైట్, ఇది తప్పు. ఓకేనా? గుర్తించేసుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. క్లియర్? రైట్. సో నెక్స్ట్ విల్ గో ఫర్ orifice. సో orifice meter is looks like this. ఓకే, orifice meter ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది ఇన్లెట్ ఆఫ్ ది పైప్ డయామీటర్, సో ఇది అవుట్లెట్ ఆఫ్ ది పైప్ డయామీటర్. ఓకేనా? ఇది అవుట్లెట్ ఆఫ్ ది పైప్ డయామీటర్. సేమ్ ఇక్కడ ఇంతకు ముందు మనకి ఏ విధంగా ఉంది, థ్రోట్ ఇలా వచ్చి ఇలా ఉన్నింది అనమాట, ఇలా ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా సర్క్యులర్ రూపంలో కొంచెం ఈ విధంగా ఉంటుంది అనమాట, ఆర్క్ రూపంలో ఉంటుంది అనమాట. పైప్ యొక్క డయామీటర్ తగ్గింటది కదా, అది ఈ విధంగా ఉంటుంది. సో ఇది .1 సెక్షన్ 1 ఇక్కడ తీసుకుంటున్నాము, డయామీటర్ D1. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, డయామీటర్ D2 తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ సో దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ టు మెజర్ ది డిశ్చార్జ్. ఓకేనా? క్యూ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్
water, rate of flow of water in pipe, in pipe మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హై వెలాసిటీ ఆఫ్ ఫ్లో, హై వెలాసిటీ ఆఫ్ హై వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఉన్నప్పుడు మనం ఆరిఫైస్ అనేది యూజ్ చేస్తాం డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ హియర్ ఆల్సో ద సేమ్ ఈక్వేషన్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది డిశ్చార్జ్ ఆఫ్ దట్ orifice. Okay, q actual, sorry, q theoretical is equal to మనకి ఏమొస్తుంది, a1 a2 by square root of, ఇక్కడ ఏమైతుంది అంటే a1 square minus a0 square or a2 square అనుకో. ఓకే, a2 square minus a1 square into square root of 2gh. హ్యావ్ యూ అబ్జర్వ్ ది, ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ a2 స్క్వేర్ మైనస్ a1 స్క్వేర్. అదే ప్రీవియస్ దాంట్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఏముంది, a1 మైనస్ a2 స్క్వేర్, a1 మైనస్ a2 స్క్వేర్. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, a2 స్క్వేర్ మైనస్ a1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2g. అదే విధంగా q యాక్చువల్ అయితే మనకి ఏమైతుంది, q యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ఆరిఫైస్ ఇంటూ q థియరిటికల్, q థియరిటికల్, రైట్. ఇదన్నమాట. ఇక్కడ ద రేంజ్ ఆఫ్ సిడి వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉంటుంది. బట్ సిడి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంటుంది వాల్యూ అంటే కనుక 0.65 టు 61265, 0.61 టు 0.65 ఉంటుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ. ఈ వాల్యూస్ డైరెక్ట్ అడుగుతాడండి ఎగ్జామ్ లో. సో కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ వాల్యూ ఫర్ ఆరిఫైస్ అంటాడు, వాల్యూస్ ఇచ్చేసాడు కింద. ఇది గుర్తుపెట్టుకోవాలి రేంజ్ మీరు, 0.1 టు 0.65 అని, 0.1 టు 0.65 అని. ఓకేనా, రైట్. సో ఇక్కడే మనకి ఇంకొక టర్మ్ కూడా వస్తుంది. మనకి ఏమొస్తుంది అంటే కనుక ఈ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పేసి చెప్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అని మనము చెప్తాం అన్నమాట. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ వాల్యూ ఎంత ఉంటుంది అంటే కనుక ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు అంటే సేమ్ లైక్ ఏ వెంచురిమీటర్, 0.95 టు 0.99, 0.95 టు 0.99 అనేది ఉంటుంది మనకి. ఓకేనా, 0.99 అనే వాల్యూ ఉంటుంది. బట్ ఇక్కడ రేంజ్ అడుగుతుంది, గ్రేటర్ ఏది తర్వాత ఏది పెద్దది అనేది అడుగుతాడు ఈ కోఎఫిషియంట్స్ కి. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ is less than or equal to coefficient of contraction is less than or equal to coefficient of velocity. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ కాంట్రాక్షన్ ఇవన్నీ కూడా నేను చెప్తాను డెఫినేషన్. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇదైతే గుర్తుంచుకోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ is less than or equal to coefficient of contraction is less than or equal to coefficient of velocity. Okay, right. So here energy loss is more in orifice than the venturimeter. Next point ఏంటి, energy loss in orifice, orifice is greater than the energy loss in venturimeter. Important point, వెంచురిమీటర్. ఎందుకు ఇక్కడ వెలాసిటీ అనేది సారీ ఎనర్జీ అనేది లాస్ ఎక్కువగా ఉంటుందంటే హై వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ లాస్ అనేది కూడా అంతే ఉంటుంది. ఇక్కడ వెంచురిమీటర్ లో లో వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ మాత్రమే మనం మెజర్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి లో ఎనర్జీ లాస్ అనేది ఉంటది. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ v²/2g. మనం చూసాం కదా ఇంతకు ముందు కూడా ఫ్లో ఆఫ్ వెలాసిటీకి. ఓకే, సో v²/2g అనమాట, v²/2 అని కూడా అంటాం. సో అక్కడ ఇక్కడ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ లాస్ జరుగుతుంది, వెలాసిటీ అనేది తక్కువ ఉంటే తక్కువ లాస్ జరుగుతుంది. ఆరిఫైస్ లో మనకి ఎక్కువ హై ఫ్లో ఆఫ్ వాటర్ మనం మెజర్ చేస్తాం కాబట్టి ఎనర్జీ లాస్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో వెంచురిమీటర్ లో తక్కువ ఉంటుంది. ఓకే, క్లియర్, రైట్. విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, నౌ కమింగ్ టు ది పిటాట్ ట్యూబ్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డివైస్ యూజ్డ్ టు మెజర్ ద ఫ్లో ఆఫ్ వెలాసిటీ. ఎందుకు యూజ్ చేస్తాం, టు మెజర్
ఫ్లో వెలాసిటీ, ఫ్లో వెలాసిటీ ఇంతకుముందు ఏం చేస్తాం మనం, రేట్ ఆఫ్ డిశ్చార్జ్ మనము మెజర్ చేస్తాం. ఓకేనా, ఆరిఫైస్ వెంచురిమీటర్ యూజ్ చేసి రేట్ ఆఫ్ డిశ్చార్జ్ మనం మెజర్ చేసాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఫ్లో ఆఫ్ వెలాసిటీని మెజర్ చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ టు మెజర్ ఫ్లో ఆఫ్ వెలాసిటీని. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏమంటున్నాం, పిటా ట్యూబ్ అంటున్నాం. ఏమంటున్నాం, పిటా ట్యూబ్ అంటున్నాం. దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. పిటాట్ ట్యూబ్ అంటాం. పిటాట్ ట్యూబ్ ఆర్ పిటాట్ స్టాటిక్ ఆర్ స్టాగ్నేషన్. స్టాగ్నేషన్ ట్యూబ్ కూడా అంటారు, లేకుంటే పిటాట్ స్టాటిక్ ట్యూబ్ అని కూడా అంటారు మళ్ళీ. ఓకేనా, సో పిటాట్ స్టాటిక్, పిటాట్ స్టాటిక్ ట్యూబ్ అంటారు, పిటాట్ స్టాగ్నేషన్ ట్యూబ్ అని కూడా అంటారు. పిటాట్ స్టాగ్నేషన్ ట్యూబ్ ని జస్ట్ పిటాట్ ట్యూబ్ కూడా అంటారు, పిటాట్ ట్యూబ్ అంటారు. ఓకే, ఈ 2 పేర్లు దీనికి. ఈ పిటా ఇటు మధ్యలో స్టాటిక్ వస్తుంది ఇట. ఓకేనా, పిటాట్ స్టాటిక్ ట్యూబ్ ఆర్ పిటాట్ స్టాగ్నేషన్ ట్యూబ్, లేకుంటే పిటాట్ ట్యూబ్ అని అంటారు. ఎందుకు యూజ్ చేస్తాం ఈ 2 డివైజెస్ ని అంటే కనుక, టు మెజర్ ది ఫ్లో ఆఫ్ వెలాసిటీ, టు మెజర్ ది ఫ్లో వెలాసిటీ ఇన్ ఎ పైప్. ఓకేనా, ఇన్ ఎ పైప్ ఆర్ కెనాల్ ఎక్కడైనా కానీ యూజ్ చేస్తాం. పై 2 మాత్రం మనము పైప్ లో మెజర్ చేయడానికి డిశ్చార్జ్ ఎంత ఉంది అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, టు మెజర్ ది వెలాసిటీ ఇన్ పైప్. ఓకే, రైట్. సో ఇఫ్ యూ కన్సిడర్, సో దీన్ని తీసుకున్నట్లయితే ఈ పిటాట్ ట్యూబ్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ విధంగా ఎల్ షేప్ లో ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పిటాట్ ట్యూబ్. ఈ విధంగా ఎల్ షేప్ లో ఒక ట్యూబ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ ఇట్లా మూవ్ అవుతున్నాయి. సో వెలాసిటీ చూడండి, ఈ డైరెక్షన్ లో వి అనేటువంటి వెలాసిటీ. ఓకేనా, ఎప్పుడైతే నువ్వు ఈ ఫ్లో ఆఫ్ వాటర్ లోకి ఈ పిటా ట్యూబ్ ని ఈ విధంగా ప్లేస్ చేస్తావో, ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఇందులో ఎంటర్ అయ్యి ఈ విధంగా మనకి హైట్ ఇది రైజ్ అవుతుంది. ఈ హెడ్ ను క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ హెడ్ ని ఎంత అనేది దీంట్లో నుంచి తీసుకుంటావు. ఇక్కడ వెలాసిటీకి ఫార్ములా ఏంటి అంటే కనుక, v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh అని తీసుకుంటాం. ఈ హెచ్ ఈ హెడ్. ఓకేనా, ఆ హెడ్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక నీకు వచ్చేది ఏంటి, v థియరిటికల్. ఏమొస్తుంది, వెలాసిటీ థియరిటికల్ వెలాసిటీ అనేది నీకు వస్తుంది. అదేవిధంగా నీకు యాక్చువల్ వెలాసిటీ కావాలి అనుకుంటే, సో కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh, దిస్ ఈజ్ యాక్చువల్ వెలాసిటీ. సో మీరు ఎగ్జామ్ లో వాడు ఏ టైప్ ఆఫ్ వెలాసిటీ అడుగుతున్నాడు అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. సో వెదర్ ఈజ్ ఆస్కింగ్ దిస్ థియరిటికల్ వెలాసిటీ ఆర్ వెదర్ ఈజ్ ఆస్కింగ్ యాక్చువల్ వెలాసిటీ అనేది క్వశ్చన్ లో క్లారిటీగా చూసుకున్నట్లయితే మీకు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, ఆ విధంగా రైట్. మాక్సిమం ప్రాబ్లమ్స్ అడగడు, ఓన్లీ డెఫినేషన్స్ ఇలాంటివి అడుగుతాడు కాబట్టి మనం ఇవే ఫోకస్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఆల్సో మీకు చాలా డెప్త్ గా వెళ్తున్నారు సార్. ఓకేనా, సో అది ఎక్కువ ఇంకా డీప్ గా మీరు వేరే సబ్జెక్ట్స్ వేరే ఎగ్జామ్స్ కి వెళ్ళాలనుకున్నా కూడా యూజ్ అవుతుంది. బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే, ఈ కోచింగ్ ఇంటెన్షన్ మనకి ఓన్లీ గ్రామవార్డు సచివాలయం ఎగ్జామ్ జాబ్ క్రాక్ చేయాలి, మన మోటో అది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి సార్ కూడా రెడ్యూస్ చేస్తారు, మనకి ఏదైతే కావాలో అదే తీసుకుంటాం. అంతే కదా, మనం ఆకలి మీద ఉన్నప్పుడు ఏదానికి జస్ట్ ఆకలి తీరాలి ఇప్పుడు, అంతే. మనం డెప్త్ గా పోయినాం అనుకో, యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ అండ్ సార్ ఆల్సో కన్ఫ్యూజ్ అవుతారు అనమాట మళ్ళీ. సో కాబట్టి మీకు ఎంత కావాలో అంతే ఇస్తారు నెక్స్ట్ క్లాస్ లో నుంచి, డోంట్ వరీ. సో అసలు మీకు అందరికీ తెలుసా, సార్ డెసిగ్నేషన్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సార్ ఏ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ సార్ జాబ్ వచ్చింది. ఓకేనా, సార్ కి జాబ్ వచ్చింది. సార్ ఎక్కడ చదివారు, IIIT లో చదివారు. ఓకేనా, IIIT ఇడుపులపై అయింది కదా, అక్కడ చదివారు అనమాట. సో అందుకే సార్ బాగా చెప్తారు, నీట్ గా చెప్తారు. అండ్ మేము కూడా ఎక్కడ చదివాము, IIIT లోనే చదివాము. మేము కూడా ఒక డెసిగ్నేషన్ లోనే పనిచేస్తున్నాం. ఓకే, సో అందరూ కూడా ఇంకా నెక్స్ట్ మీకు ఆర్సీసీ చెప్పే వాళ్ళు కూడా అందరూ ఉండే స్టాఫ్ అంతా కూడా IIIT వాళ్ళే అనమాట. సో కాబట్టి సబ్జెక్ట్ లో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఈజీగా అడగొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా, రైట్. సో అందరికీ కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ సార్ ఇంకా ఫస్ట్ టైం డీల్ చేస్తున్నారు కాబట్టి అయినా బాగానే చెప్తున్నారు సబ్జెక్ట్, డెప్త్ ఎక్కువ పోతున్నారు. అది లేకుండా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి చూసుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ పిటా ట్యూబ్ ఎందుకు యూజ్ చేసాము, పిటాట్ స్టాటిక్ ట్యూబ్ ఎందుకు యూజ్ చేసాము, పిటాట్ స్టాగ్నేషన్
పాయింట్ స్టాగ్నేషన్ ట్యూబ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు చూద్దాం ఎందుకు యూజ్ చేస్తాం మనం అనేది. సో పిటా ట్యూబ్ అనేది ఎప్పుడు కూడా ఓన్లీ ఫర్ పిటా ట్యూబ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పిటాట్ స్టాటిక్ ట్యూబ్. ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ స్టాటిక్ ప్రెజర్ మెజర్ చేస్తాం. స్టాటిక్ ప్రెజర్. స్టాటిక్ అంటే ఏంటి? రెస్ట్ పొజిషన్. స్టాటిక్ అంటే ఏంటి? రెస్ట్ పొజిషన్. ఫ్లూయిడ్ రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ వెలాసిటీని యూజ్ చేస్తాం అన్నమాట, మెజర్ చేస్తాం. ఓకేనా? ఫ్లో అవుతుంది కానీ ఎప్పుడైతే ఈ పిటా ట్యూబ్ లోకి మన ఫ్లూయిడ్ అనేది పోతుందో అప్పుడు అక్కడ మనకి స్టాటిక్ రెస్ట్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను ఎట్లా ఇక్కడ చెప్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తాను, అర్థమైంది. ఈ విధంగా వాటర్ ఫ్లో అవుతా ఉంది. ఈ విధంగా మనకి వాటర్ ఫ్లో అవుతా ఉంది ఈ డైరెక్షన్ లో. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక ట్యూబ్, పిటా ట్యూబ్ ఇలా ప్లేస్ చేశాను. ఓకే. ఇలా ఉంది. ఇలా ఒక ట్యూబ్ మాత్రమే మనం ప్లేస్ చేస్తాం. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఫ్లూయిడ్ అంతా కూడా ఈ విధంగా సర్టెన్ హైట్ కి రైజ్ అవుతుంది. ఓకేనా? మనం ఫస్ట్ క్లాస్ లో అంతా కూడా చెప్పుకున్నాం ఎందుకు ఈ విధంగా రైజ్ అవుతుంది అని. డ్యూ ఓపెన్ కంటైనర్ అయితే అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉండడం వల్ల రైజ్ అవుతుంది. బట్ క్లోజ్ కంటైనర్ లో వాటర్ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రెజర్ కాబట్టి ఆ ప్రెజర్ కి చిన్న హోల్ చేసినా కూడా వాటర్ ఇలా బయటకు వచ్చేస్తుంది. దాన్నే మనం ఇక్కడ ఒక ట్యూబ్ పెట్టేసి ఎంత హైట్ వరకు రైజ్ అవుతుంది అనేది మనం మెజర్ చేస్తాం. సో ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు సో ఈ హైట్ రైజ్ అవుతుంది. ఈ హైట్ ఏది? ప్రెజర్ హెడ్. ఈ హెచ్ ఏమంటున్నాం మనం? ప్రెజర్ హెడ్. ఈ ప్రెజర్ హెడ్ ఏం ప్రెజర్ హెడ్ అంటే కనుక ఇది స్టాటిక్ ప్రెజర్ హెడ్ అంట. స్టాటిక్ అంట. తర్వాత నెక్స్ట్ ఇంకొక పొజిషన్ లో నువ్వు పిటాట్ స్టాగ్నేషన్ పాయింట్ ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకున్నప్పుడు పిటా ట్యూబ్ యూజ్ చేసినప్పుడు సేమ్ ఇదే ఫ్లూయిడే ఈ విధంగా వచ్చినప్పుడు సర్టెన్ హైట్ రైజ్ అవుతుంది ఈ పాయింట్ కి ఈక్వల్ గా ఉత్త ప్రెజర్ వల్ల, ఫ్లూయిడ్ ప్రెజర్ వల్ల ఈ హైట్ వరకు రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి హెడ్ కూడా సేమే. దీన్ని కూడా ఏమంటున్నాం? స్టాటిక్ ప్రెజర్ హెడ్ అంట. సో దీనికి తోడు వాటర్ అనేది ఈ విధంగా ఫ్లో అయినప్పుడు వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ పిటా ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుందో ఆ వెలాసిటీ అనేది జీరో అయిపోతుంది. సో లెట్ us assume this is 0.1. సో let us assume this is 0.2. సో ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది విత్ v1 వెలాసిటీతో. ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అప్ టు దిస్ పాయింట్ వరకు v1 వెలాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాయింట్ 2 ని రీచ్ అవుతుందో ఇక్కడ మనకి వెలాసిటీ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో అప్పుడు ఇక్కడ ఉండేటువంటి వెలాసిటీ ఇక్కడ 0 అయినప్పటికీ ఇక్కడ ఆటోమేటిక్ గా సమ్ ప్రెజర్ తో హైట్ అనేది రైజ్ అయింది కదా. ఈ ఫ్లూయిడ్ అనేది ఏమైతుంది? ఈ వాటర్ ఈ విధంగా వచ్చి హిట్ చేసినప్పుడు ఇంకా ఇక్కడ మనకి సర్టెన్ హైట్ వరకు రైజ్ అయింది. ఫ్లూయిడ్ ఈ హైట్ వరకు వస్తుంది. సో దీన్ని ఏమంటున్నామంటే డైనమిక్ హెడ్ అంటాం. ఏమంటున్నాం? డైనమిక్ హెడ్ అంటాం. సో కాబట్టి ఈ టోటల్ ఈ డైనమిక్ హెడ్ ప్లస్ స్టాటిక్ హెడ్ ఈ రెండింటిని కలిపి ఏమంటాము అంటే కనుక స్టాగ్నేషన్ ప్రెజర్ అంటాం. స్టాగ్నేషన్ ప్రెజర్. సో జస్ట్ ఒక ట్యూబ్ మాత్రం పెడితే ఏమంటున్నాము? స్టాటిక్ ప్రెజర్ హెడ్. సో బట్ ఈ స్టాటిక్ ప్రెజర్ హెడ్ కి మించి ఇంకా వాటర్ అనేది ఫ్లో అయినట్లయితే అక్కడ ఏమంటున్నాం మనము? ఈ హైట్ అనేది రైజ్ అయినట్లయితే దీన్ని ఏమంటున్నాం? డైనమిక్ హెడ్. బోత్ కండిషన్స్ లోను స్టాటిక్ హెడ్ కాన్స్టెంట్ గానే ఉంటది. బట్ ఇలా వెలాసిటీ రైజ్ అవడం అంటే ఫ్లూయిడ్ అనేది రైజ్ అవడం వల్ల ఈ స్టాటిక్ హెడ్ కన్నా దాన్ని డైనమిక్ హెడ్ అని అంటాం. సో తర్వాత ఆ రెండింటిని కలిపి ఏమంటున్నాం అంటే స్టాగ్నేషన్ ప్రెజర్ హెడ్ అని అంటాం. ఏమంటున్నాం? స్టాగ్నేషన్ ప్రెజర్ హెడ్ అని అంటాము. రైట్? క్లియర్? ఇప్పుడు వాడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? పిటాట్ స్టాటిక్స్ ట్యూబ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓన్లీ టు మెజర్ ది ఫ్లో ఆఫ్ వెలాసిటీనే. బట్ బోత్ ఆర్ ఎయిమ్ వచ్చేసి సేమే, ఫ్లో ఆఫ్ వెలాసిటీనే మనం మెజర్ చేస్తాం. కానీ వాడేమంటాడు అంటే కనుక ఏమేం ప్రెజర్స్ నువ్వు మెజర్ చేస్తావు దీంతో అన్నప్పుడు పిటాట్ స్టాటిక్ ట్యూబ్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ స్టాటిక్ ప్రెజర్ మాత్రమే మెజర్ చేస్తావు.
ఓకేనా. పిటా స్టాటిక్ ట్యూబ్ యూజ్ చేస్తే ఓన్లీ స్టాటిక్ ప్రెజర్ మాత్రమే మెజర్ చేస్తాం. అదే పిటా ట్యూబ్ మాత్రమే అన్నాడు, పిటా ట్యూబ్ మాత్రమే అన్నప్పుడు స్టాగ్నేషన్ ప్రెజర్ అనేది మెజర్ చేస్తావు. ఎందుకు యూజ్ చేస్తాం ఇది, ఓన్లీ పిటా ట్యూబ్, స్టాటిక్ అనేది ఉండదు. పిటాట్ ట్యూబ్ మాత్రమే తీసుకున్నట్లయితే స్టాగ్నేషన్ ప్రెజర్ ని మెజర్ చేయడానికి. పిటాట్ స్టాటిక్ ట్యూబ్ అన్నాడు అనుకోండి, ఏమైతుంది మనకి అప్పుడు, పిటాట్ స్టాటిక్ ట్యూబ్ తీసుకున్నట్లయితే స్టాటిక్ ప్రెజర్ మాత్రమే మనం మెజర్ చేస్తాము. ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. బట్ వెలాసిటీ ఫార్ములా మాత్రము సేమ్ రెండింటికి కూడా. v ఈజ్ ఈక్వల్ టు vth ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. అదే విధంగా v యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు cv ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh.